దైవ మర్మములు. సహోదరుడు భక్త్ సింగ్ గారి యొక్క అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. మే 25. యెహోవా హస్తము నా మీదికి వచ్చి ఈ మచ్చుల పని అంతయు రాత మూలముగా నాకు నేర్పెను. మొదటి దినవృత్తాంతములు 28వ అధ్యాయము 19వ వచనం. రెండవ దినవృత్తాంతములు 3:1 చూచినట్లయినా అరౌనా కళ్ళము ఉండిన స్థలమే దేవాలయ నిర్మాణమునకు ఉపయోగించబడినట్లు తెలియచున్నది. దావీదుకును ఇశ్రాయేలుకును కలిగిన గొప్ప నష్టములలో నుండియే దేవుడు క్షమాపణయు కోల్పోయినదంతటినీ తిరిగి పొందుటకును మాత్రమే గాక మరింత అధికముగా వారు పొందునట్లు అనుగ్రహించను. కట్టబడనున్న తన దేవాలయపు పరలోకపు మచ్చును దేవుడు దావీదుకు ఇవ్వగా అతని కుమారుడైన సొలొమోను దావీదు తనకు బోధించినదంతయు నెరవేర్చెను. సొలొమోను దేవాలయమును నిర్మించి పని పూర్తి అయిన పిమ్మట ఆ దేవాలయమునందు సొలొమోను బలులను అర్పించెను. ఇశ్రాయేలు జనాంగమంతటికి ఇంత సంతోషకరమైన దినం మరొకటి లేదు. అనేక శతాబ్దములుగా వారు నష్టపోయిన దానినంతటినీ తిరిగి పొందిరి. దేవుని మహిమను వారు చూచిరి. దేవుడు వచ్చి వారి మధ్య నివసించెను. దేవాలయంలోనున్న 2 కెరూబుల మధ్య నుండి దేవుడు వారితో మాట్లాడెను. జనాంగముగా వారు గొప్ప నష్టములను అనుభవించి ఉండిరి. అయితే ఇప్పుడు కథ మారిపోయింది. ఇప్పుడు వారు దేవుని ప్రజలు. దేవుడు తన సంపూర్ణ మహిమతో వారి మధ్య నివసించెను. కోల్పోయినదంతయు నిజంగా సంపాదించబడెను. వారు నిజముగా దేవుని ప్రజలనబడుటకు యోగ్యులైరి. సియోనులో దేవాలయము కట్టబడవలసిన స్థలమునకు దేవుడు దావీదును తెచ్చెను. అనగా ఎక్కడైతే తన మానవ జ్ఞానమంతటి నుండి దావీదు విడిపించబడగలడో మరియు సంపూర్ణముగా విరిగి నలిగిన వాడై తన జీవితంలోని పొట్టు అంతటి నుండి వేరు కాగలడో ఆ స్థలమునకు దేవుడు దావీదును నడిపించెను. తరువాతనే దేవాలయమునకు అవసరమైన స్థలమును చూపించెను. పని ముగించబడినప్పుడు దేవుని అగ్ని దిగివచ్చి ఆయన మహిమ దేవాలయమును నింపెను. దేవుడు బహు తేటగా మాట్లాడనారంభించెను. ఇదే సియోను. ఏ హృదయము లేక ఏ సంఘములోనైతే పరలోకపు ఏర్పాటును అనుసరించి దేవుడు ఏలుబడి చేయనో అదే నిజమైన సియోను. అట్టి సియోను ద్వారానే దేవుడు తన జ్ఞానమును శక్తిని చూపించగలడు. దేవుని సంపూర్ణ మహిమను అట్టి స్థలముననే మనం చూడగలము. ప్రైజ్ ద లార్డ్.